బీఎస్ఎఫ్తో ఈ మధ్యన అంటే పాకిస్తాన్ ఈ మధ్యన తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. మొన్న మధ్యన ఒకసారి దాడికి ప్రయత్నించడం మనోళ్ళు తిప్పికొట్టడం చూసాం. మళ్ళీ తాజాగా పాక్ రేంజర్స్ ఈ దఫా మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్పులు. వాస్తవంగా ఇదివరకు అయితే ఇవన్నీ బ్రేకింగ్లు వచ్చి అక్కడ కాల్పులు జరిగినాయి, ఇక్కడ కాల్పులు జరిగినాయి. ఇప్పుడు ఆ సమాచారాలు రావట్లేదు. ఆ తర్వాత రెండో రోజుకో మూడో రోజుకో వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పాక్ రేంజర్స్ మళ్ళీ ఇట్లాంటి ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడం అంటే వాళ్ళు ఏంటంటే అటెన్షన్ డైవర్షన్, స్మగ్లర్లను లేకపోతే తీవ్రవాదులు భారతదేశంలోకి చొప్పించేందుకోసం ఒకవైపున కాల్పులు ఉల్లంఘిస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో ఈ దఫా కత్తికి కత్తి, కర్రకి కర్ర కాకుండా నువ్వు వాడు కత్తి తీసుకొస్తే నువ్వు తుపాకీ తీసుకురా, వాడు తుపాకీ తీసుకొస్తే నువ్వు మిషన్ గన్ తీసుకురా, వాడు మిషన్ గన్ తీసుకొస్తే నువ్వు మోటార్ గన్ పట్టుకెళ్ళి అన్నది మన భారత సైన్యానికి మోడీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్. అందులో భాగంగానే తాజాగా బీఎస్ఎఫ్ జవాన్లు రాకెట్ లాంచర్లతో స్వాగతం పలికేటప్పటికి పరుగులు పెట్టడం అన్నటువంటిది పాక్ రేంజర్ల వంతైంది.